అమ్మ నమస్తే. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మ శ్రీకృష్ణుడి గురించి చాలా కథలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన గొప్పతనం గురించి. సృష్టికర్త కదమ్మా ఆయన. అయితే ఆయన ఎలా చనిపోయారు, దీనికి సంబంధించి అసలు ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉందా మనకి? ఎలా జరిగిందమ్మా? అవతార పురుషులందరి గురించినటువంటి వివరాలు, వాళ్ళ అవతారం ఎలా ధరించారో, అలాగే అవతార పరిసమాప్తి ఎలా అయిందో కూడా మనకి తప్పనిసరిగా ఉంది. పరిసమాప్తి గురించి ఉంది వివరణ. భాగవతంలోనూ ఉంది, హరివంశంలోనూ ఉంది, అన్నింట్లోనూ ఉంది. తాను శరీరం వదిలేయాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే అవతారం అయిపోయిందంతా. ఉద్ధవుడికి వాళ్ళకి చెప్పేశాడు, ఇంకా కాలం అయిపోయింది, నాకు ఇంకా అవతార పరిసమాప్తి జరుగుతుందని వాళ్ళకి బోధ కూడా చేస్తాడు. మీకు ఉద్ధవుడికి బోధ చేసినటువంటి ఉద్ధవ గీత అని చెప్పి మనకి భాగవతంలో ఏకాదశి స్కంధం ఉంటుంది. అని నువ్వు వెళ్ళిపోతే ఎట్లా, మాకు నువ్వు శరీరం వదిలిపెడితే మేమంతా ఏమైపోవాలని అంటాడు. అసలు శరీరం వదిలిపెట్టడం ఏమిటి, మీరంతా ఏమైపోతారు ఏమనుకున్నా తత్వబోధ చేస్తాడు. ఆ తత్వబోధ తర్వాత ఉద్ధవుడు బాగానే ఉంటాడు. ఇది అయినప్పుడు తర్వాత తానుండగానే యాదవులందరూ నశిస్తారు. యదువంశం మొత్తం నశించిపోతుంది కదా. అవునమ్మా, యదువంశం అంతా నశిస్తుంది. ఒక బలరాముడు ఉంటాడు అనుకుంటా. ఎలా వాళ్ళల్లో వాళ్ళు ఆ ప్రభాస తీర్థానికి వెళ్ళి సరదాగా సెలవు రోజున ఆనందంగా గడుపుతారు కదా, మనం ఈ రోజుల్లో పిక్నిక్లు అంటూ ఉంటాం. అట్లా వెళ్ళారు, వెళ్ళి మాట్లాడుకుంటున్నారు, భోజనాలు చేశారు, ఆనందంగా ఉన్నారు. ఆనందంగా ఉంటూ పరిహాసాలు అడుగున్నారు. ఆ పరిహాసాలు ఏమైనాయి, తలుపు చెక్కతో తమలపాకుతో తానొకటంటే తలుపు చెక్కతో తానొకనట అన్న స్థాయికి వెళ్ళాయి అని మాటలు తూటాలయ్యి అక్కడున్న రెల్లు పుల్లలు పెట్టి ఒకళ్ళనొకడు కొట్టుకున్నారు. రెల్లు పుల్లలతో చచ్చిపోయారు వాళ్ళు. యదువంశస్థులమ్మా. అంత 1000 ఏనుగుల బలాలు, 100 ఏనుగుల బలాలు ఉన్నటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు అలా చనిపోవడానికి కారణం ఏమిటి అంటే దానికి ఒక కథ చెప్తారు. ఈ సాంబుడు అనేటటువంటి వాడు కృష్ణుడు కుమారులలో ఒకడు. వీళ్ళు ఒకసారి దుర్వాసో మహర్షి అక్కడికి వస్తూ ఉంటే వాళ్ళని పరీక్ష చేయాలని చెప్పి ఈ సాంబుడికి ఆడవేషం వేసి ఇలా పొట్టెత్తుగా పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈమెకి ఏ బిడ్డ పుడుతుందో చెప్పండి అని అడిగారు. ఋషులతో పరిహాసాల, అదే కదా, మీ వంశాన్ని నాశనం చేసే ముసలం పుడుతుంది అన్నాడు ఆయన. ముసలం అంటే రోకలి, ఓ ఇనప రోకలి పుట్టింది అక్కడ. వెళ్ళిపోయి కృష్ణుడి దగ్గర చెప్పారు. ఆయన నిజంగా కాదు కదా, ఆయన కూడా రోకలి వచ్చిందమ్మా. అంతే, ఆయన రోకలి పుడుతుంది. ఇప్పుడు అది నిజంగా ఆడదైతే ఆ సాంబుడు ఆడ అయి ఉంటే అమ్మాయో అబ్బాయో పుట్టేది కాదు కదా. అంచేత వాడికి అక్కడి నుంచి అక్కడ ముసలం వచ్చింది, అక్కడికక్కడ ఇనప రోకలి. వెళ్ళిపోయి తప్పులు చేయడం, ఏం చేయాలని అడగడమే కదా. వెళ్ళి అడిగితే మీరు దీన్ని శుభ్రంగా అరగదీయండి, అరగదీసి సముద్రంలో కలిపేయండి అన్నారు. రోకల్ని ఇనపది కదా. వీళ్ళు కష్టపడ్డారు, రాతి మీద అరగదీశారు, సముద్రంలో కలిపారు. కానీ ఇనపరాజను సముద్రంలో కలుస్తుందా? కలవదు. అత్తెట్టులాగా తేలొచ్చి దాంట్లో నుంచి రెల్లు పుల్లలు పుట్టాయి. ఆ రెల్లు ఒకదాంతో ఒకటి, అది ఇనప లక్షణం ఉంది కదా, పొడుచుకుని చచ్చిపోయారు. ఈ వీళ్ళు చిట్ట చివరికి ఏం చేశారు, ఓ సన్న పుల్ల మిగిలింది లోపల, ఇనపది చువ్వ. అక్కడ దాకా వచ్చాక ఈ కాస్తకే ఉందిలే అని చెప్పి దాన్ని పడేశారు. దానిని ఒక బోయవాడు చూసి ఎంత బాగుందో, ఇనపది చాలా చక్కగా ఉందని దాన్ని బాణంగా తయారు చేసుకున్నాడు. ఆ బాణం కృష్ణుడికి తగిలింది. ఎట్లా, వీళ్ళంతా యదువంశంలో వాళ్ళందరూ నశించారని తెలిసింది, జరగాల్సిందే కదా. ఎందుకంటే అందరూ ఇప్పుడు భూభారం తగ్గించడానికి వచ్చాడు. కౌరవులందరూ నశించారు, పాండవుల్లో కూడా కొద్దిమంది ఉన్నారు, కొద్దిమంది చనిపోయారు కదా. ఈ నాయకులు ఉన్నారు, కొంతమంది ఈ పక్షాన కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఇక మిగిలింది ఎవరంటే యాదవులను ఎవ్వరూ ఏమీ చేయలేరు, అంత బలవంతులు. కనుక వాళ్ళల్లో వాళ్ళకే ముసలం పుట్టి చనిపోవడం జరిగింది. ఇది జరగాల్సింది కనుక ఎలా చూశాడని చెప్తారంటే, తెర మీద జరుగుతున్న నాటకాన్ని చూశాట, తన వాళ్లే చనిపోతుంటే. కృష్ణుడు ఆయనకేమీ బంధం లేదు కదా. అయిపోయిన తర్వాత ఇంకా తన అవతార పరిసమాప్తి చెయ్యాలి అనుకునేటువంటి సమయంలో అరణ్యంలో ఒక రాతి మీద పడుకుని కాలి మీద కాలేసుకుని ఇలా ఒక కాలు ఇలా మడిచి ఒక కాలు వేసి ఆ వేసినటువంటి కాలు ఇలా ఊపుతున్నట్ట. ఊపుతుంటే నల్లనివాడు కదండి,
దాని మీద మంచి కాంతి పడింది. అరికాళ్ళేమో ఎర్రగా ఉంటాయి, కాలు ఈ బయటేమో నల్లగా ఉంటుంది. సూర్యకాంతి పడేటప్పటికీ నున్నగా మెరుస్తూ అనేక రంగులు వచ్చాయి. వస్తే అది చూసి నెమలి కంఠము అని ఆ కంఠానికి వేసి బాణం కొడితే ఆ నెమలి నాకు వశం అవుతుందని దూరం నుంచి ఓ బాణం వేసి కొట్టాడు పోయేవాడు. ఆ బాణం దెబ్బకి శరీరం వదిలాడు. బాణానికి ప్రాణం పోతుందా? కాలి బొటన వేలికి దెబ్బ తగిలితే ప్రాణం పోతుందా? శరీరం అవతార పరిసమాప్తికి ఏదో ఒక వంక, అదొక కారణం, అంతే. అదొక కారణం. ఆ సమయంలో వాడు వచ్చి ఏడుస్తాడు, పర్వాలేదంటారు అదంతాను. ఆ తర్వాత అక్కడే ఆ సమయంలోనే వచ్చినటువంటి వాళ్ళు తర్వాత ఎప్పుడో తెలుసుకుని అతడికి అంత్యక్రియలు చేశారు. వెంటనే ఏం జరగల కృష్ణ భగవానుడికి. ఇది కృష్ణావతార పరిసమాప్తి. మరి ఈయన కుమారులు ఏమయ్యారమ్మా? అసలు ఎంతమంది కుమారులు ఈయనకి? ఈయనకి చాలామంది ఉన్నారు కదమ్మా, బోల్డ్ మంది. ఇప్పుడు 16,100 మంది రాజకుమార్తెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఒక్కొక్కళ్ళకి 10 మంది పిల్లలు. వీళ్ళందరి కోసం పెట్టిన ఉపాధ్యాయుల సంఖ్యే ఉంది బోలుడు, వీళ్ళకి చదువులు చెప్పించడానికి. దీనికి తోడు అష్టమహిషులకి పిల్లలు ఉన్నారు. వాళ్ళల్లో అనిరుద్ధుడు అనేటటువంటి వాడు ఉన్నాడు కదా, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. ఈ అనిరుద్ధుడి వంశం మిగిలి ఉంది తర్వాత చాలా కాలం. వాళ్ళ తాలూకు వంశం వాళ్ళు అని చెప్పి చంద్రవంశం వాళ్ళు అని ఆ వంశం యొక్క కొనసాగింపు గురించి మనకి కొన్ని శాసనాల్లో కనపడుతూ ఉంటుంది. అంతవరకే మనకి చరిత్ర చెప్తుంది. ఇద్దరు అంతే. ఆ తర్వాత ఏమవుతుంది, ఇది 5,000 సంవత్సరాల నాటి మాట, 5,200, 300 అక్కడి నుంచి. ఆ తర్వాత ఏమైంది, ఆయన శరీరం వదిలాడు. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళ వంశం వాళ్ళు రాజ్యపాలనలు లేవు, రాజులు లేరు. అక్కడ ద్వారకే మునిగిపోయింది. వాళ్ళు యువతల గట్టుకే వచ్చేసారు కదా. అప్పటికే ద్వారక మునిగిపోతుంది, మీరందరూ ద్వారకని ఖాళీ చేసి వచ్చామని చెప్పాడు. వీళ్ళందరూ బయటకు వచ్చేసారు. ఉన్న వాళ్ళల్లో ఆడవాళ్ళు కొంతమంది మిగిలారు, యుద్ధంలో కాని వాళ్ళు. అట్లా మిగిలినటువంటి వాళ్ళల్లో ఆ చంద్రవంశానికి చెందినటువంటి వాళ్ళు కొద్దిమంది మిగిలారని చెప్తూ ఉంటారు. కానీ చాలా కొత్త విషయాలు, తెలియని విషయాలు తెలుసుకున్నామమ్మ. నమస్తే. నమస్తే.